కేసుల సత్వర పరిష్కారం కోసమే లోక్ అదాలతోలు నిర్వహించడం జరుగుతుందని పెద్దపల్లి జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. శనివారం జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 15న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ పోస్టర్ను సీనియర్ సివిల్ జడ్జి స్వప్న రాణితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా జడ్జి సునీత మాట్లాడుతూ రాజీ పడదగ్గ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నెల 15వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రిమినల్ కేసులు కావచ్చు, సివిల్ కేసులు కావచ్చు, అంటే భూమి తగాదాలు చిన్న చిన్నవి, అట్లా తర్వాత యాక్సిడెంట్ కేసులు, అట్లాగే మార్నింగ్ సంబంధించిన కేసులు కానివ్వండి, ఏవైనా సరే మనం చెక్ బౌన్స్ కేసులు అయితే చాలా మంది వారెంట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళు చెక్ తీసుకున్న అమౌంట్ కట్టే అవకాశం ఉంది కూడా, ఒక్కొక్కసారి వారెంట్స్ ఉన్నాయని భయపడిపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా లీగల్ గా సంప్రదిస్తే రెండవ పార్టీని కూడా పిలిచిపెట్టి ఎక్కడో దగ్గర రాజీ చేసి ఇప్పుడు 1 లక్ష రూపాయలు కట్టాలనుకోండి, 70,000 కట్టగలిగే పరిస్థితిలో ఉంది, కూర్చోబెట్టి మాట్లాడి తనకు ఆ 70,000 కట్టించి ఆ వారంటీ కూడా రీకాల్ చేసి కేసు మొత్తం ఒక్కసారిగా క్లోజ్ చేసే పరిస్థితి ఉంటుంది. అట్లాగే యాక్సిడెంట్ కేసుల్లో కూడా కాంపెన్సేషన్, మనం పోర్షన్ కాంపెన్సేషన్ ఇచ్చామనుకోండి, యాక్సిడెంట్ కేసులో బాధితులకి ఒక 50% ఫస్ట్ రిలీజ్ చేస్తాం, మిగతా 50% ఒక 2 ఏళ్ల తర్వాత ఇవ్వడం జరుగుతుంది. అదే లోక్ అదాలత్లో సెటిల్ చేసుకుంటే మొత్తం 100% అమౌంట్ ఇన్స్టెంట్ గా, అంటే రెస్పాండెంట్ కంపెనీ వాడు, ఇన్సూరెన్స్ కంపెనీ కానీ, ఓనర్ కానీ ఎవరైతే వాళ్ళు కోర్టులో డిపాజిట్ చేస్తారో, డిపాజిట్ చేసిన వెంటనే మొత్తం 100% అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కూడా డబ్బులన్నీ ఒకేసారి వస్తాయి, వాళ్ళకి ఉద్యోగంలోకి వస్తాయి. అందుకని యాక్సిడెంట్ కేసుల్లో కూడా రాజీ చేసుకోవడానికి ముందుకు వస్తే ఇదొకటి అడ్వాంటేజ్ ఉంది. అట్లాగే క్రిమినల్ కేసు, రాజీ పడదగ్గ కేసులు ఏవైనా సరే, అంటే 3 ఏళ్లలోపు శిక్ష పడే కేసులన్నీ కూడా కాంపౌండబుల్ కేసులే ఉంటాయి. అంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య తగాదాలు అయినప్పుడు కేసులు పెట్టుకుంటారు కోపంలో, తర్వాత మళ్ళీ అయ్యో మా వాళ్ళే కదా, కోపం అయిపోయిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది కదా, అనవసరంగా కేసు పెట్టారు, ఇప్పుడు ఇది కోర్టులోనే నడవాలా అని అనుకుంటారు. సరే అట్లాంటిది ఏం లేదండి. అట్లాంటి కేసులు ఏమన్నా ఉంటే కూడా కోర్టులో కేసు నడవాల్సిన అవసరం ఏం లేదు. ఇద్దరు కనుక కలిసి ముందుకు వచ్చి ఈ కేసు సెటిల్ చేసుకుంటాం, మేము మాకు ఈ తగాదా వద్దు అని అంటే లోక్ అదాలత్లో అట్లాంటి కేసులన్నీ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. మనం కోర్టులో ఏదైనా కేసు తేలితే ఒకరికి న్యాయం, ఒకరికి ఫేవరబుల్ గా వస్తుంది, రెండో వాళ్ళకి వ్యతిరేకంగా వస్తుంది. దాని మీద తీర్పు నచ్చని వాళ్ళు పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళే అవకాశం. అదే లోక్ అదాలత్లో కనుక మీరు పరిష్కారం చేసుకుంటే ఇంకా కేసు ఆ రోజుతో ఇంకా పూర్తిగా క్లోజ్ అయ్యారు. లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకున్న కేసు మీద అప్పీల్ వెళ్ళడానికి అవకాశమే లేదు. ఇరు పక్షాలు కూడా ఎవరు కూడా పైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాల్సిన అవసరం. సో అంటే మనకి ఇంకా టైం సేవ్ అయిపోతుంది, మానసికంగా కూడా ఒక ప్రశాంతత వస్తుంది. అంటే కోర్టులో కేసులు ఉంటే కోర్టు చుట్టూ తిరగడం కూడా చిన్న విషయం కాదు. అది ఎన్ని సంవత్సరాలకి తెలుస్తుందో, దావాలైతే దాదాపు 20-30 ఏళ్ల నుంచి నడుస్తున్న దావాలు ఉంది. దానివల్ల ఏంటంటే మనం కుటుంబంలో కూడా కొంచెం అశాంతి ఉంటది, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు పెరిగిపోతాయి. నా మీద నువ్వు కేసేసావు అంటే నువ్వు నా మీద కేసేసావని కానీ, లేకపోతే భూమి తగాదాలు, కొంత చిన్న భూమి ఉంటది, దాని దగ్గరే గోడ దగ్గర లేకపోతే తడిక దగ్గర ఇట్లాంటివి కూడా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి పల్లెటూర్లలో ఎక్కువ ఉంటాయి, చిన్న ఊర్లలోనే ఎక్కువ ఉంటాయి. అందుకని మా ప్రయత్నం ఏంటంటే ఈసారి మీ ద్వారా ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించబడిన కేసులు ఏంటివి, ఎట్లా దీన్ని ఉపయోగించుకోవచ్చు అనే విషయాన్ని మీ మీడియా ద్వారా మేము రూరల్ ఏరియాస్ వరకు స్ప్రెడ్ చేయాలనేది ఈసారి మా కాన్సెప్ట్. తెలిసిపోతే పల్లెటూర్లలో చాలా మందికి తెలియదు, కోర్టు లేని దగ్గర అంత అవగాహన ఉండదు, ఎట్లాంటి కోర్టు కేసులు పరిష్కరిస్తారు ఏంటని ఎవరు చెప్తారు, వాళ్ళకి ఎవరు చెప్పరు. ఒక్కొక్కసారి తెలియక కూడా వాళ్ళు అన్యాయం జరిగే అవకాశం ఉంటది, ఇట్లాంటివి చేసుకోలేదు. అందుకని చిన్న చిన్న ఊర్లలో కనుక ఈ విషయాలన్నీ మనము ప్రజలకు తెలిసేలాగా, అర్థమయ్యేలాగా చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఉన్న కేసులు అవన్నీ కూడా ముందుకొచ్చి రాజీ చేసుకోవడానికి అవకాశం. కాబట్టి ఈ రాజీ పడని కేసులు ఏవైతే ఉన్నాయో, లేదా ఎవరైనా వాళ్ళ కేసు రాజీ చేసుకోవాలనుకుంటే లీగల్ సర్వీసెస్, అంటే కోర్టు ప్రతి దగ్గర లీగల్ సర్వీసెస్, న్యాయ సేవ, అక్కడికి వెళ్తే అసలు వాళ్ళ కేసు రాజీ చేసుకోవచ్చా లేదా అనేది కూడా న్యాయ సేవాధికార సంస్థ ఉన్న ఆఫీసర్ సిబ్బంది కూడా
కోర్టు నడిచినంత కాలం అంటే సోమవారం నుంచి శనివారం వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు అవైలబుల్ ఉండాలి. వాళ్ళు చెప్తారు మీ సమస్య అసలు రాజీ చేసుకోగలిగేదా కాదా, చేసుకోవాలంటే ఏం చేయాలి అని. ఒకవేళ విపక్షాల్లో ఒకళ్ళే ముందుకు వస్తున్నారు అనుకోండి రాజీ చేసుకోవడానికి, అది మమ్మల్ని సంప్రదిస్తే మేము రెండో వైపు వాళ్ళని కూడా నోటీస్ ఇచ్చి పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి అవి సెటిల్మెంట్ అంటే ఇద్దరికి ఆమోదయోగమైన పరిష్కారాన్ని దిశగా ప్రయత్నించే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ కేసు చేయొచ్చో లేదో అనే మీమాంసతో కూడా చాలా మంది ఉండిపోతారు. కాబట్టి అట్లాంటి డౌట్స్ ఏమున్నా గానీ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఈ నేషనల్ లోక్ అదాలత్లో కూడా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఈసారి ప్రత్యేకంగా రేపు 15వ తేదీ, ఈ నెల 15వ తేదీన స్పెషల్ లోక్ అదాలత్ అని కండక్ట్ చేస్తాం. ఆ రోజు కూడా మనకి నల్లిమైడారం, మంతని, సుల్తానాబాద్, గోదావరి కానీ ఇక్కడ ప్రతి కోర్టులో లోక్ అదాలత్ నడుస్తుంది. ఆ రోజు కూడా వచ్చి పరిష్కారం చేసుకోవచ్చు. మరి లోక్ అదాలత్ జరిగిన రోజే పరిష్కారం చేసుకోవాలా అంటే కాదు, మీరు కోర్టు రోజు వీలైతే ఆ రోజు రావచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఉద్యోగ రీత్యా విదేశాలు వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వేరే రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా కేసు ఉన్నా వాళ్ళు రాజీ చేసుకోవాలనుకుంటే మరి మేము అక్కడికి రాలేము కదా, ఫిజికల్ గా కోర్టుకు రాలేము, మరి మా కేసు ఎట్లాగా ఇంకా రాజీ చేసుకోకుండా ఇక్కడే ఉండాలా అని అంటే అలా కాదు. అట్లాంటి వాళ్ళు బీసీ ద్వారా అంటే వీడియో లింకేజ్ ద్వారా కూడా అంటే వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అక్కడ నుంచి వీడియో ద్వారా వాళ్ళు కోర్టుకి సంప్రదించి వీడియో ద్వారా వాళ్ళు కేసు పరిష్కారం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ సంతకం చేసిన పేపర్ మేము వాళ్ళకి పంపిస్తాం, వెంటనే వాళ్ళు స్కాన్ చేసుకొని సంతకం చేసేసి మళ్ళీ కూడా పంపి